అరుదైన స్పైనల్ మస్కులర్ యాట్రోఫీ టైప్ 1 వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా 16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజెక్షన్ అవసరమైంది. చికిత్స ఖర్చు అత్యంత అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రజల సహకారం కోరుతున్నారు. పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పునర్విక ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. వైద్యులు సూచించిన ప్రత్యేక ఇంజెక్షన్ అందితేనే చిన్నారికి బ్రతికే అవకాశం ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే 16 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించడం సాధారణ కుటుంబానికి సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం గ్రామ యువత, చిన్నారులు, స్థానిక ప్రజలు కలిసి చందాల రూపంలో నిధులు సేకరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సహాయం కోరుతూ చిన్నారి వైద్యానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చిన్న సహాయం కూడా పెద్ద ప్రాణాన్ని కాపాడగలదు అంటూ గ్రామస్తులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పునర్వికకు పునర్జన్మ కనిపించేందుకు సమాజమంతా ఒక్కటిగా నిలవాలని గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు. ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్లు సూచించిన మేరకు మరి 16 కోట్లు ఒక ఇంజక్షన్ కి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు డైరెక్ట్ గా నేను తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా మాకు క్యూఆర్ కోడ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి గురించి మరి ఈరోజు మా అచ్యుతాపురం గ్రామం, అది కాకినాడ జిల్లా పెదపూడి మండలం, ఆంధ్రప్రదేశ్. ఆ అమ్మాయి గురించి మరి మా గ్రామస్తులందరూ కలిపి, మా గ్రామ ప్రజలు ఈరోజు ఆ అమ్మాయి గురించి మరి ఆర్థిక సాయం చేయడానికి మేము డొనేషన్ని మరి ఇప్పుడు వరకు మరి కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా సాయంత్రం వరకు కలెక్ట్ చేస్తాం. ఇలాగే ఎవరైనా ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, ఆ అమ్మాయికి ఆర్థిక సాయం మరి అందరూ అందించాలని కోరుకుంటూ, అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకి అన్ని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మాది అచ్యుతాపురం గ్రామం, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా. అంటే మేము కాకినాడ ఇలాగా ప్రతి చోట కూడా అమ్మాయి కోసం కలెక్ట్ చేస్తున్నారు కదండి. అవి చూసిన తర్వాత మేము కూడా ఇలా చేద్దామని మా గ్రామ పెద్దలందరినీ సంప్రదించామండి. సంప్రదింస్తే ప్రతి ఒక్కరు కూడా మాకు నువ్వు చేయరా, నీకు ఎందుకు, నేనున్నా మీ వెనకాలని చెప్పి ప్రతి ఒక్కరు మాకు సహకరించారండి. ఆ షిరిడి సాయినాథుడి దయ వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల మేము అనుకున్న కనుకే భగవంతుడి దయ వల్ల మాకు ప్రతి చోట కూడా విజయమే కలిగిందండి. ఈ పిల్లలే మాకు దేవుళ్ళు. ఈ పిల్లలే ప్రతి చోటకి కూడా ఈ పిల్లలండి ఫస్ట్ నుంచి కూడా. ఆ భగవంతుడి దయ వల్ల మా ఊరి పేరు చెప్తే, మాకు అచ్యుతాపురం గ్రామం, మా ఊరి పేరు చెప్తే ఎక్కడికి వెళ్ళినా జరిగినా మాకు మంచిగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారండి.